జంతికలు అయితే వండేసామండి. ఇంకా అందరూ కూడా పండగ ముందే పిండి వంటలు అయితే వండేసుకుంటారు. మేమైతే పండగ రోజునే పిండి వంటలు అయితే స్టార్ట్ చేసాము. ఇంకా భోగి రోజునైతే మేమైతే జంతికలు వండామండి. ఇంకా చిన్నమ్మ వాళ్ళు వచ్చేసి అరిసెలు అయితే వండారు. ఇంకోండి చిన్న చిన్నగా వేస్తున్నాను, బాగా వస్తున్నాయి జంతికలు అయితేని. గుల్లపప్పు వేసుకుంటే చాలా గుల్లగా వస్తాయి, కరకలాడడానికి తినడానికి బాగుంటుంది, గట్టిగా వండుకుంటాని. మీరు కూడా ఇలా ట్రై చేయండి, బాగుంటాయి. ఇంకా జంతికలన్నీ కూడా వండేసామండి. ఇంకా ఒక డబ్బాలకైతే స్టోర్ అయితే చేసుకోవాలి, లేకపోతే గాలి వెళ్ళిపోతే మెత్తగా అయిపోతాయి. ఇంకా జంతికలు అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇంకా ఇగోండి ఇన్ని జంతికలు అయితే వచ్చినాయి. ఇవన్నీ కూడా ఇంకా డబ్బాలోకి అయితే సదిరేస్తున్నాను. చాలా టేస్ట్గా చాలా బాగున్నాయి గుల్లగా. ఇలాగో పేపర్ అయితే వేసేసుకుని దీంట్లోని ఇంకా అన్నీ కూడా పెట్టేసుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఫుల్ వీడియో కింద లింక్ ఇస్తాను, ఒకసారి చూసేయండి, బాగుంటుంది. భోగి రోజున మేము ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాం అనేది మొత్తం ఉంటుందండి, అందరూ కూడా చూసేయండి. మేము జంతికలు వండేసాక నానమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. ఇంకా అత్తయ్య అయితే అరిసెలు అయితే వండుతుంది, పిండి అయితే ఆడించుకొచ్చేసారు. ఇంకా అరిసెలకి అయితే బెల్లం అయితే కొట్టేసి పాకం అయితే రెడీ చేస్తుందండి. ఇంకా అత్తయ్య అయితే వండుతుందన్నమాట. ఇంకా పాకం కూడా రెడీ అయిపోయింది. ముద్ర పాకం పట్టాలంటే నాకైతే అరిసెలు అయితే వండడం రాదండి, నేర్చుకుంటున్నాను దగ్గరుండి. ఇంకా చిన్నమ్మ అయితే పిండి వేస్తుంటే ఇంకా అత్తయ్య అయితే మొత్తం కూడా కలిపేస్తుంది. ఇలాగైతే అత్తయ్య అయితే తిప్పేసింది ఇంకా గట్టెట్టుకుని. ఇంకా కొద్దిగా ఒక దాంట్లో వేసుకుని ఇంకా అరిసెలు కూడా వేసేస్తుంది. చిన్నమ్మ అయితే దేవుతుంది అన్నమాట. అరిసెలు అయితే చాలా నీట్గా వస్తున్నాయి, చాలా బాగా వస్తున్నాయి ముక్కలు ఎరగకుండా. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. యూట్యూబ్లో చూస్తే నా ఇన్స్టాగ్రామ్ని అయితే ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే యూట్యూబ్ని అయితే ఫాలో అవ్వండి, పుష్ప విలేజ్ వ్లాగ్స్ని.